అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన యొక్క పుట్టినరోజు కార్యక్రమాలు రాష్ట్రం అంతా జరుపుకున్నాం. అందులో భాగంగా ఈ రోజున ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ఈ యొక్క జనసేన పార్టీ తరఫున ఈ లింగపల్లి గ్రామంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జన సైనికులు అందరూ కూడా రక్తదాన శిబిరం నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచిత కంటి వైద్య శిబిరం కూడా నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి సత్యప్రభ గారికి అభినందనలు తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా ఆయన యొక్క కార్యక్రమాలు ఇదోని ప్రతి ఒక్కరు కూడా అడ్మైర్ అయ్యి ఆయన పట్ల ఆకర్షితులయ్యి ఈ రోజున ఈ కార్యక్రమాలన్నీ స్వచ్ఛందంగా చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం ఈ విషయంలో. పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఈ కార్యక్రమాలన్నీ ఉండడం అయితే దురదృష్టవశాత్తు మరి ఈ రోజున రాష్ట్రంలో 75% వరదల్లో చిక్కుకొని రాష్ట్రం అంతా కూడా విలవిల్లాడుతూ ఉంది. మరి అందుకని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఈ కేకులు కట్ చేయడం కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ ఆపి పేద ప్రజలు ఎవరైతే వరదల్లో చిక్కుకుని ఉన్నారో వాళ్ళకి సహాయ సహకారాలు అందించమని చెప్పేసి కూడా ఆయన ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. భగవంతుడి దయ వల్ల మన ఏరియా మెట్ట ప్రాంతం వల్ల మనకి వరద యొక్క ఇబ్బంది లేని కారణంగా మరి ఇక్కడ మన కార్యక్రమాలు సజావుగా చేసుకుంటా ఉన్నాం. పవన్ కళ్యాణ్ మరెన్నో రోజులు, మరెన్నో సంవత్సరాలు ఇటువంటి పుట్టినరోజులు ఘనంగా జరుపుకోవాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తాడిత పీడిత ప్రజలందరికీ కూడా ఆయన ఒక పెద్ద ఆశాకరణంగా మారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ఉచిత కంటి వైద్య ఇక్కడ ఏర్పాటు చేసే శిబిరానికి నన్ను ఆహ్వానించిన తమిళబాబు గారికి ఈ కార్యక్రమాన్ని చేసుకుంటే అందరికీ మీడియా వారికి అందరికీ కూడా నమస్కారాలు. ఏదైతే ఈరోజు రాష్ట్ర అభివృద్ధికి మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ముందడుగు వేసి వారి ఆధ్వర్యంలో మనం అందరం ప్రయాణిస్తున్నాం. ఈరోజు ఈ సేవా కార్యక్రమాలు మన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పుట్టినరోజు సందర్భంగా పేదలకి సహాయక కార్యక్రమాలు అందజేయాలని ఆయన ఆదేశం మనకు ఈరోజు ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి సహాయం అందించిన ఉచితంగా వచ్చిన గౌతమి ఆసుపత్రి వారికి, రోటరీ బ్లడ్ బ్యాంక్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ఇంకా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా అందుబాటులో ఉండాలని అదేవిధంగా వరద రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాల వల్ల చాలా వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ జనసేన సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వారికి సహాయ సహకారాలకు పాల్పంచుకోవాలని సందర్భంగా కోరుకుంటూ మరొకసారి మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారు మనస్ఫూర్తిగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.